ఫోన్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు మరో కాలరు లైన్లో ఉన్నారు. మల్లేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. హలో, చెప్పండి. మీ టీవీ మ్యూట్లో పెట్టుకుని మాట్లాడండి. సరే అండి. హలో, నమస్కారం అండి. నా పేరు మల్లేశ్వరరావు. చెప్పండి. మీరు ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు మీకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. అయితే ఇప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ బైఫర్కేట్ అయ్యేటప్పుడు ఓకే, కొంతమంది మీలాంటి మేధావులు దిగ్విజయ్ సింగ్ దగ్గర ఈ విషయాన్ని లేవనెత్తారండి. లేవనెత్తేటప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు ఏం చెప్పారంటే, సామాజిక వర్గాలకు చెందిన ఈ వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందినటువంటి ఏ ఒక్క కులాన్ని కూడా ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ నుండి తీసేయబడదు అని అతను ప్రామిస్ చేశాడు. ఓకే, ఆ విషయాన్ని అన్ని టీవీల్లో వచ్చింది. ఆ క్లిప్పింగ్ కూడా ఉంది. నేను అది ఎతుకుతున్నా కనిపించలేదు. అతను చెప్పినటువంటి విషయాన్ని ట్రై చేస్తున్నాను, ఎక్కడ దొరుకుతుందా మీకు వినిపిద్దామని. అంటే మల్లేశ్వరరావు మీరు చెప్పే ఒక నిమిషం. మల్లేశ్వరరావు దిగ్విజయ్ సింగ్ గారు అప్పటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఐ థింక్ కరెక్టేనా? అవునండి. ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు అతను. ఓకే. దాంతో అతను ఆ విధంగా మాట్లాడారు, ఏ కులాన్ని తీసేయరు, ఒకవేళ కులాలు తీయాల్సి వచ్చిందంటే కమిషన్ వేస్తారన్నటువంటి విషయాన్ని అతను చెప్పారు. ఓకే. సో ప్రజలంతా నమ్మారు. ముఖ్యంగా 26 కులాలకు చెందినటువంటి ఈ ప్రజలందరూ దిగ్విజయ్ సింగ్ చెప్పినటువంటి మాటను నమ్మారు. ఓకే. కానీ కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అవ్వగానే మరి అతని మనసులో ఏముందో ఎందుకు తెలియదు కానీ మొత్తం మీద ఈ కులాలందరినీ తీసేశారు. దాంతో మా కులాలకు సంబంధించినటువంటి పిల్లలు చాలా బాధలు అనుభవిస్తున్నారు. వీళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో చాలా ప్రాబ్లం అవుతుంది, స్కాలర్షిప్లు రావట్లేదు, ఎంప్లాయ్మెంట్ లో ప్రాబ్లం అవుతుంది, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ లో చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే నేను ఒక్కసారి ఈ కులాలను తీసేసిన తర్వాత అప్పుడున్నటువంటి కమిషనర్ ని కలిశానండి స్టేట్ లో. కమిషన్ కలిసి మీరు ఏ కమిషన్ బీసీ కమిషన్ లేకుండా ఎలా తీసేస్తారు మీరు ఈ కులాలని అని అడిగాను అతన్ని. అది మీరు గవర్నమెంట్ అడగండి, తీసేసామని చెప్తున్నారు తప్ప అతను రీజన్ మాత్రం చెప్పలేదు అతను. తర్వాత మళ్ళీ మీ కులంలో మొత్తం ఈ బీసీ కులాలు ఎంతమంది ఉంటారంటే మీరు సర్వే చేయించాలండి, ఎంతమంది ఉంటారు అన్నటువంటి సర్వే చేసిన తర్వాత మీరు ఒక కంక్లూజన్కి వచ్చాక అందరితో కన్సల్ట్ అయిన తర్వాత మీరు ఈ పని చేయాలి తప్ప ఇమీడియట్ గా తీసేస్తే చాలా మంది లాస్ అయిపోతారు కదా అని అడిగాను. ఆ కమిషనర్ దానికి సరైనటువంటి సమాధానం చెప్పలేదు. మల్లేశ్వరరావు మీరు ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపల్ అండి. ఎక్కడ రిటైర్ అయ్యారు? ఇక్కడ హైదరాబాద్ లోనే. ఓకే. థ్యాంక్ యూ. మీకు ఈ సామాజిక బాధ్యత ఉంది. ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్గా కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు అనుకున్నట్టు అప్పట్లో అధికారులు ప్రభుత్వాలు అన్నీ రాజు ఆశీసిస్తే అధికారులు అమలు పరచాలన్నట్టు అధికారులను కూడా మనం ఏం చేయలేని పరిస్థితి. పైనుంచి ఆర్డర్స్ వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు చెప్తుంటారు కదా అరెస్ట్ చేసామని. ఇది కూడా అలాగే జరిగి ఉంటుంది. ఏదేమైనా అన్యాయం జరిగింది, న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేద్దాం. ప్రైమ్ 9 వేదికగా శ్రీరామచంద్రమూర్తి గారు, మీరు హైదరాబాదులోనే ఉంటారు. సీఎం కార్యాలయం ఇక్కడే ఉంటుంది, పార్టీ కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి, పార్టీ అధ్యక్షులు ఇక్కడే ఉంటారు, హైకోర్టు ఇక్కడే ఉంటుంది. మీ సంఘాలకి ఓపిక నశించిపోయి తిరిగి ఎమ్మెల్యేలు ఇక్కడ శేర్లింగంపల్లిలో అరకిపూడి గాంధీ గారు 3వ సారి నెగ్గారు మీ ఓట్లతోటి. నాకు తెలిసి గుడుం మైపాల్ రెడ్డి గారు పటాన్ చెరు, మాధవరం కృష్ణారావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే పక్కనున్న సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్, కుతుబులాపూర్లో వివేకానంద గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ మొత్తం హైదరాబాదు జంట నగరాలలో ఉన్న 26 కులాల సామాజిక వర్గాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, విచిత్రం ఏంటంటే ఓటేయడానికి మాత్రం బీసీ వర్గాలు కావాలి, కానీ బీసీ రిజర్వేషన్ మాత్రం అడగొద్దు అని అంటే ఓట్లు వేసేటప్పుడు అడిగారు, ఓట్లు వేసాక ముఖం చాటేశారు. మరి మీకు ఎప్పుడు ఇంకా ఇలా కలుపుతారు లేదా మేము మోసపోయామని బాధ కలగట్లేదా మీకు? మోసపోయామనే విషయం అయితే మేము గమనించాం సార్. కాకపోతే కలుపుతారా లేదన్నది ఏ ఒక్కరో కలుపుతారా తీసేస్తారా అనే హక్కు అయితే వాళ్ళకి లేదు. సాధించే హక్కు అయితే మాకుంది. సో ఎప్పటికైనా ఖచ్చితంగా మేము సాధిస్తాం. అందుకే మేము ఏంటంటే సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది. కాకపోతే బాధాకరం ఏంటంటే ఈ 26 కులాలు అనేవి ఏవి కూడా అంటే ఆర్థికంగా బలపడినటువంటి కులాలు కాదు ఈ రాష్ట్రంలో. సో దానివల్ల ఏంటంటే ఆర్థిక వనరులు లేక కొంత మేము వెనుకబడి ఉన్నాం.
సో మా పోరాటం అయితే మాత్రం ఆగదు. ఖచ్చితంగా మాకు హామీలు ఇచ్చి తప్పుకున్నటువంటి భ్రమల్లో పెట్టి తప్పుకున్నటువంటి వాళ్ళకి మేము ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్తామని అయితే మా కుల సంఘాలన్నీ అయితే నిర్ణయం తీసుకున్నాయి. సో సాధించలేమనే భయం అయితే మాకు లేదు సార్. కాదు ఎప్పుడు సాధిస్తామనే ఒక ఆరాటం మాత్రం ఉంది మా దగ్గర. ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ తెలియని విషయం అంటే అంత పెద్ద మహానుభావులు అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా గమనించలేని విషయం ఏంటంటే బాధాకరం నిజం చెప్పాలంటే. ఒక సామాన్య మానవుడిగా కూడా ఒక కామన్ మ్యాన్ చిన్న పిల్లాడిని అడిగి చెప్తారు రాష్ట్రం విడిపోయినంత మాత్రం కులాలు అభివృద్ధి చెందవు, ఆ కులాలు తీసేయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా ఈ కులాలకి ఈ హక్కులు ఈ బీసీ హక్కులు కల్పించడం జరిగింది. ఇక్కడ భారత రాజ్యాంగం కాదు కదా, ఈ బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఈ కులాలని ఐడెంటిఫై చేసి నోవాడిక్ ట్రైబ్స్ అని క్రిమినల్ ట్రైబ్స్ అని చెప్పి వాళ్ళని గుర్తించి ఈ రోజు వరకు వాళ్ళకి ఈ యొక్క హక్కుల్ని కంటిన్యూ చేస్తున్నారు ప్రతి రాష్ట్రంలో కూడా. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎటువంటి సర్వే లేకుండా ఎటువంటి సైంటిఫిక్ ఇది కూడా లేకుండా కనీసం సిగ్గుచేటంటే గత ప్రభుత్వానికి కనీసం బీసీ కమిషన్ లేకుండా బీసీ కమిషన్ కూడా లేని టైంలో ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డైరెక్టర్ లెవెల్లో ఎవరో ఒకరు తీసుకొచ్చి ఈ కులాలు ఎక్కడెక్కడ తీసేసి ఆ పక్కన పెట్టండి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతటి అజ్ఞానంలో ఉన్నారనేది అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పే ప్రధాన కారణం ఏంటి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్ర బీసీలకి న్యాయం చేస్తామని చెప్పేసి మభ్యపెట్టారు వాళ్ళకి. కానీ ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి 26 కులాలు లేకపోతే రాయలసీమ నుంచి ఇంక 26 కులాలు ఒక 4-5 కులాలు రాయలసీమ సంబంధించిన ఈ కులాల వల్ల ఈ బీసీ తెలంగాణ బీసీ కులాలు తొలగించడం వల్ల లాభపడ్డదైతే ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క బీసీ బిడ్డ తెలంగాణ బీసీ బిడ్డ గమనించాల్సింది ఏంటంటే ఒక్క ఈ 26 కులాలని తీసేయడం వల్ల ఈ రాష్ట్ర బీసీలు బాగుపడతాయంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదే బీసీల్లో కొనసాగుతున్నటువంటి మిగతా కులాలు ఎస్సీ ఎస్టీ లేకపోతే మైనారిటీస్ కానీ లేకపోతే యాదవ కులంలో కానీ చాకల కులం కానీ మంగళ కులం కానీ ఇంకా ఎన్నో కులాలు అంటే అదర్ దాన్ దిస్ 26 కమ్యూనిటీస్ దే ఆర్ బిలాంగ్స్ టు ఉత్తరాంధ్ర లేకపోతే రాయలసీమ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మరి ఈ తెలంగాణ బీసీ బిడ్డలకి పోటీ కాదా అన్నదైతే మనం ఈ తెలంగాణ కుల సంఘాల వాళ్ళు ప్రత్యేకంగా గమనించాలి. అంటే ఇందరకు మా మిత్రుడు చెప్పారు తీన్మార్ మల్లన్న గారు వ్యతిరేకిస్తున్నారని. తీన్మార్ మల్లన్న గారు అదే వేదికగా ఆయన ఒక ఛానల్లో పనిచేస్తూ 26 కులాల జాడెక్కడ 26 కులాలు ఏమయ్యారు తప్పిపోయారా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనిపించట్లేదని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇవాళ 26 కులాలని ఎలా కలుపుతారని చెప్పి మాట్లాడుతున్నారంటే మీరు ఒక్కసారి లైన్లో ఉంటే వారు ఒక్కసారి ఎమ్మెల్సీ కాకముందు కేసీఆర్ గారు వీళ్ళకి అన్యాయం చేస్తున్నారని ఒకటి మాట్లాడారు. ఒకసారి మనం వినిపిస్తాం ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రం 16,000 మిగులు కోట్ల బడ్జెట్ రాష్ట్రము 138 బీసీ కులాలను ఈయన కప్పచెప్పారు. ఎవరికి? కేసీఆర్. ఏం చేసిన కేసీఆర్ ఇప్పుడు బీసీలో మిగిలినవి 112 కులాలు మాత్రమే. 26 కులాలు ఎటుపోయినాయి, అది ఎటు మాయమైపోయినాయి. 26 ఇంకా ఈ 26 కులాలు ఎటుపోయినాయి. 112 కులాలే ఎందుకు మిగిలినాయి బీసీలో, వీళ్ళంతా ఎటుపోయారు. మన ఊర్లలో ఒక మనిషి మన చుట్టూ తిరిగి సడన్ గా మాయమైపోతే ఎటుపోయిండు అని ఆరాట పడతాం కదా. మరి కులాలే మాయమైతా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఆందోళనకరం. ఇక ఇవే కాదు, జిఓఎంఎస్ నెంబర్ 16 ప్రకారం 112 కులాలే ఉన్నాయి తెలంగాణలోని బీసీలో అని చెప్పి కేసీఆర్ జీవో తీసుకొచ్చి పెట్టిండు. మరి వీళ్ళంతా 138 కులాలలో నుంచి 26 కులాలు ఎటుపోయింది. తెలంగాణ రాష్ట్రం 16,000 మిగులు కోట్ల బడ్జెట్ ఇదే మేము మాట్లాడుతున్నాం సార్. 138 కులాల నుంచి 26 కులాలు తప్పిపోయాయని చెప్పిన మాట్లాడిన వ్యక్తి ఒక ప్రభుత్వాన్ని నిలదీసిన వ్యక్తి ఇవాళ 26 కులాలని ఇవాళ ప్రభుత్వం వచ్చి సజావుగా వీళ్ళని తిరిగి మళ్ళీ చేర్చుదామనే ఆలోచన వచ్చినప్పుడు వ్యతిరేకించడం అనేది ఒక వ్యక్తిగా ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా ఆయనకి ఎంతటి ఇది ఉందనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి తీన్మార్ మల్లన్న గారు. అదేవిధంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ తెలంగాణ బీసీ బిడ్డ మీరు ఆలోచించాలి. ఈ యొక్క 26 కులాల వల్ల ఎటువంటి నష్టం లేదు. ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు కేవలం కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్దిమంది కూడా ఇక్కడ కాయ కష్టం చేసుకొని మీకు శ్రీరామ్ చంద్రమూర్తి గారు మీరు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. తీసేయటం కలపటం అనేది కాదు, అసలు మీరు మొత్తం ఒక లాజిక్కే మిస్ అవుతున్నారు. మీ కుల సంఘాలందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పూర్వీకులుగా ఇక్కడ మీరు ఉంటున్నారు. కేసీఆర్ గారు అప్పటి గత ప్రభుత్వం ఈ బీసీ కులాలన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉంటున్నాయి లేకపోతే కొన్ని ప్రాంతం అక్కడ ఉంటున్నాయని ఒక గవర్నమెంట్ని ఒక రిపోర్ట్ అడగడం వల్ల అధికారుల యొక్క అత్యుత్సాహంతో వాళ్ళు పూర్తి అవగాహన లేక వీళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నారని ఒక అవగాహన లోపంతో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వటం
దాన్ని ఆమోదించటం, తర్వాత మీరు వెళ్ళటం, ఇవన్నీ జరిగినాయి, తెలిసిన విషయాలే. ఒక్క నిమిషం. కానీ ఇక్కడ రిజర్వేషన్ అనేది మెయిన్ చూడవలసిన విషయం ఏమిటంటే, ఎవరైనా ఓసీలో ఉంటే బీసీలుగా వాళ్ళని గుర్తించి రిజర్వేషన్ కల్పిస్తారు. ఇక్కడ మీకు బీసీలుగా ఉన్న వాళ్ళని ఓసీలుగా గుర్తింపు చేయటం అనేది చరిత్రలో ఎక్కడ జరుగుండదు. మీరు గమనించాలి సార్ విషయం, ఈ 26 కులాలు గత్యంతరం లేనటువంటి ఇటు బీసీల్లో కానీ అటు ఓసీల్లో కానీ కనబడలేని కులాలు సార్. ఎందుకంటే రీసెంట్గా సర్వే ఏదైతే చేశారో ఆ సర్వేల్లో ఈ కులాల ప్రస్తావన ఎక్కడా లేదు. అంటే చూడండి ఎంత సిగ్గుసేటంటే, ఆడ మగ ట్రైజెండర్ అనే ఒక కాలమ్స్ ఉన్నాయి, కులాల పేర్లు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ 26 కులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు వీళ్ళు ఏ జాతి ఏ జెండర్ అని చెప్పడానికి కూడా అవకాశం లేదంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలా వద్దా అని మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఇంకొకటి మీరు చెప్పారు, ఓసీల్లో ఉన్న వాళ్ళని బీసీల్లో పెట్టమని డిమాండ్ చేయడం, యాజిటేషన్ చేయడం జరుగుతూ ఉంటాయి. కానీ బీసీల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు కాదు, అనాదిగా ఉన్నటువంటి వందలాది సంవత్సరాల నుంచి బీసీలుగా ఉన్న కులాల్ని ఒక్క పెన్నపోటుతో తీసేయడం అన్నది నిజంగా వాళ్ళకి తెలియక చేశారన్నది తెలుస్తుంది. ఎందుకంటే 2014లో జీవో నెంబర్ 3 ద్వారా తీసినటువంటి ఈ కులాలని మళ్ళీ 2015 సెప్టెంబర్లో ఇదే ప్రభుత్వం ఒక 13 కులాల మీద సర్వే చేసి అనంతరామన్ కమిషన్ కానీ ముందున్న కమిషన్లు కానీ వాటి యొక్క రిపోర్ట్స్ బేస్ చేసుకొని వీటికి ప్రాంతీయ దీనికంటే లేదు అని చెప్పేసి రిలీజియన్ అన్నది లేదని చెప్పేసి రీజనల్ నేటివిటీ ఆఫ్ రీజన్ ఇదని లేదని చెప్పేసి మళ్ళీ 13 కులాలను కలపమని చెప్పేసి ఇదే ప్రభుత్వం నోటు పంపించింది. ఈ నోట్ను కూడా మేము సుప్రీంకోర్టులో జతపరచడం జరిగింది. ఓకే అంటే తప్పిది అన్నది గవర్నమెంట్ ఒప్పుకుంది కూడాను. మాట్లాడదాం శ్రీరామచంద్రమూర్తిలో.